గుంటూరు పట్టాభిపురంలో హైమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై నూతన హాస్పిటల్ను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, డాక్టర్లు బుచ్చిబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం హైమా హాస్పిటల్ ప్రత్యేకత అని అతిథులు కొనియాడారు. సాధారణ హాస్పిటల్ నుండి అత్యాధునిక సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదగడం హర్షణీయమని అన్నారు. మెడికల్ కాలేజ్ వాళ్ళు అయితే కానీ ఇక్కడ డాక్టర్స్ పనిచేసే విధానం అయినా కానీ దాంట్లో గుంటూరుకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది హైమా హాస్పిటల్స్ అనేది. ఎప్పుడో ఒకసారి తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్య వస్తే హైమా హాస్పిటల్కి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తాం. దీన్ని మళ్ళీ కూడా రీఫర్బిష్ చేసి బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మిగతా డాక్టర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వాములై దీన్ని మరొకసారి అందరి జిల్లా వాసులందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. బుచ్చిబాబు గారిని అలాగే వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి చిన్న హాస్పిటల్స్ని 50 బెడ్ 100 బెడ్ హాస్పిటల్స్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీరికి కొద్దిగా గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ పరంగా డబ్బులు ఒకరోజు అటు ఇటు అయినా, అలాగే పేషెంట్ కొద్దిగా డబ్బులు మా దగ్గర లేవో కొద్దిగా తగ్గించి తీసుకోవాలన్నా వెంటనే వారు ఒప్పుకొని చేసే వ్యక్తులు వీరందరూ కూడా ముందు పేషెంట్ బాగా అయ్యి బయటికి వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు. కాబట్టి వారు బాగుండాలి. హైమా హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్ ఇంకా మెరుగవ్వాలి, అలాగే ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. హైమా హాస్పిటల్స్ 5 దశాబ్దాల పైగా చిరపరిచితం ఈ హాస్పిటల్. ఈ హైమా హాస్పిటల్ ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకొని మరింత ఎక్కువగా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ హైమా హాస్పిటల్స్ నిజంగా ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టుగా గుంటూరులో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి కానీ, పేదలకు కానీ, చుట్టుపక్కల ఉన్న స్లమ్ ఏరియాస్ కానీ వారు చాలా అనుకూలమైనటువంటి పేషెంట్ల యొక్క మనలకు చూరగొన్నటువంటి హాస్పిటల్ ఈ హైమా హాస్పిటల్స్. మీరు రాబోయే రోజుల్లో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అదేవిధంగా అందరికీ అందుబాటులో తీసుకురాబోతున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను కంగ్రాచులేషన్ చెప్తాను. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తెలియని వారు అంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ పెద్దవాళ్ళే కాకుండా 5 తరాల డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఫస్ట్ తరం డాక్టర్స్ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా సెకండ్ తరం, థర్డ్ జనరేషన్, 3 జనరేషన్స్ డాక్టర్స్ 5 శతాబ్దాలుగా ఈ హాస్పిటల్ నడుపుతారు. ఈరోజు ఇంకో అడుగు ముందుకు వేసి ఈరోజు కార్డియక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ డాక్టర్ బుచ్చిబాబు గారి నేతృత్వంలో ఈ హాస్పిటల్ రావటం, తను కూడా స్పెషలైజేషన్ ఎస్పెషల్లీ పేస్ మేకర్స్ని అందించే దాంట్లో ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఆ రకంగా ఇక్కడ ఈ ప్రాంతానికే కాకుండా
దూర దూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు కూడా మరి ముఖ్యంగా పల్నాడు అటు నుంచి కూడా ప్రకాశం జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఆ ఏరియా అనేది మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం, పంటలు పండనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి పేషెంట్స్ని కూడా వీళ్ళు ఆదుకున్నటువంటి చరిత్ర వీళ్ళందరికీ ఉంది. అదే విధానం, అదే ఆదర్శాలతో కొనసాగుతూ పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తి, సమర్థత, ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు.